ఇరాన్ అణు స్థావరాలపై వ్యూహాత్మకంగా దాడి చేసింది అమెరికా. ఆపరేషన్ మిడ్నైట్ హామర్ పేరుతో ఈ అటాక్ చేసింది. 7 B-2 బాంబర్స్ సహా 125 యుద్ధ విమానాలను ఇందులో వినియోగించింది. ఫోర్డో, నంతాజ్ స్థావరాలపై 14 బంకర్ బస్టర్ బాంబులను వేసింది. ఇస్ఫహాన్ అణు స్థావరంపై సబ్మెరైన్ల నుంచి 24 తోమ్హక్ మిసైళ్లను ప్రయోగించింది. మొత్తం 25 నిమిషాల్లో ఆపరేషన్ మిడ్నైట్ హామర్ ని పూర్తి చేసింది అమెరికా. సాయంత్రం 6 గంటల 40 నిమిషాలకు ఆపరేషన్ స్టార్ట్ అయింది. ఇరాన్ ని తప్పుదోవ పట్టించడానికి 100కు పైగా విమానాలు పసిఫిక్ మహాసముద్రంలో పశ్చిమ దిశగా దూసుకెళ్లాయి. దీంతో ఇరాన్ దృష్టి వాటిపై పడింది. అదే టైంలో అతి తక్కువ విమానాలతో తమ లక్ష్యాలపై దాడులు చేసింది అమెరికా. 7 B-2 బాంబర్స్, ఫోర్డో, నంతాజ్ అణుస్థావరాలపై బంకర్ బస్టర్ బాంబులు ప్రయోగించాయి. ఒక్కో బంకర్ బస్టర్ బాంబు బరువు 13,000 కేజీలు. ఈ బాంబు కేసింగ్ బరువే అధికం. కేవలం 2 టన్నుల పేలుడు పదార్థం ఉంటుంది. నంతాజ్, ఫోర్డో స్థావరాల్లో నిర్దిష్ట ప్రాంతాలపై వీటిని వేశాయి B-2 బాంబర్స్. మరోవైపు ఇస్ఫహాన్ స్థావరంపై సబ్మెరైన్ల నుంచి 24 తోమ్హక్ మిసైల్స్ ని ప్రయోగించింది. రాత్రి 7:05 నిమిషాలకు ఆపరేషన్ ముగించి ఇరాన్ గగనతలాన్ని విడిచి వెళ్లిన అమెరికా యుద్ధ విమానాలు. ఇరాన్ అణు స్థావరాలపై వ్యూహాత్మకంగా దాడి చేసింది అమెరికా. ఆపరేషన్ మిడ్నైట్ హామర్ పేరుతో అటాక్ చేసింది. 7 B-2 బాంబర్లు సహా 125 యుద్ధ విమానాలను ఇందులో వినియోగించింది. లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రాజు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాజు. అక్షయ, ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధానికి సంబంధించినటువంటి విషయంలో ఇక అమెరికా ఎంటర్ అయింది. ఏకంగా అమెరికా 25 నిమిషాల్లో మిసైల్ మిడ్నైట్ ఆపరేషన్ పేరుతో పెద్ద ఎత్తున ఇరాన్ పైన దాడి చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్ గా ఆపరేషన్ మిడ్నైట్ హ్యామర్ పేరుతో చేసినటువంటి ఈ ఆపరేషన్ ను నిన్న 6 గంటల 40 నిమిషాలకు మొదలుపెట్టి 7 గంటల 5 నిమిషాలకు పూర్తి చేశాయి. ఈ సమయంలో ఇరాన్ ను మొత్తం కూడా ఏమార్చిందని చెప్పుకోవచ్చు. అంటే ఒకవైపు పక్కనే ఉన్నటువంటి పసిఫిక్ మహాసముద్రం పైన వందలాదిగా విమానాలను పంపిస్తూ అటువైపు ఎరగా చూపి మరోవైపు నుంచి ఇరాన్ పైన దాడి చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా ఇరాన్ లో ఉన్నటువంటి అణు కేంద్రాలనే అటు అమెరికా టార్గెట్ చేసింది. సో అమెరికాకు సంబంధించినటువంటి దాదాపు 150 విమానాలతో పాటు మరోవైపు 7 స్ట్రెంత్ B-2 బాంబర్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఇందులో పాల్గొన్నాయి. దాదాపు 14 బంకర్ బ్లాస్టర్స్ ను కూడా ఇక్కడ ఉపయోగించారు. అంటే ఏదైతే ఇరాన్ అణు కేంద్రాలుగా ఉపయోగిస్తున్నటువంటి ఫోర్డ్ కావచ్చు, నతాంజ్, దాంతోపాటు ఏదైతే ఇస్ఫహాన్, ఈ 3 ప్రాంతాలపైన ప్రధానంగా దాడి చేశారు. అయితే ఇస్ఫహాన్ పైన మాత్రం తోమ్హాక్ మిసైల్స్ తో ఏ విధంగానైతే సబ్మెరైన్స్ పైనుంచి దాడి చేసినటువంటి పరిస్థితి కనిపించింది. సో దాంతో పెద్ద ఎత్తున ఇక్కడ అంటే ఏదైతే యురేనియం నిల్వ ఉందని చెప్తున్నారు. సో ఆ ప్రాంతంలో ఛాయాచిత్రాలను కూడా అంటే శాటిలైట్ ఛాయాచిత్రాలను చూస్తే కూడా ఓవరాల్ గా ఇప్పుడు ఆ సిచ్యువేషన్ అంతా కూడా మారిపోయింది. అక్కడ ఉన్నటువంటి కొండలు అంటే ఏదైతే ఇరాన్ కు ఫోర్డ్ దాదాపు 100 కిలోమీటర్ల దూరం, అంటే టెహరాన్ నుంచి ఫోర్డో 100 కిలోమీటర్ల దూరం ఉంటుంది. సో ఆ ప్రాంతంలో ఈ దాడి జరిగిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆ కలర్స్ కూడా మారిపోయాయని చెప్తున్నారు. అంటే అక్కడ ఖచ్చితంగా ఏ విధంగానైతే ఈ అమెరికా చేసినటువంటి బ్లాస్ట్ వల్ల ఇదంతా జరిగిందని చెప్తున్నారు. సో దీనికి సంబంధించి మొత్తం కూడా ఏ విధంగానైతే అంటే పూర్తిగా ఆపరేషన్ మిడ్నైట్ హ్యామర్ పేరుతో జరిగినటువంటి ఈ దాడి ద్వారా పూర్తిగా ఇరాన్ పైన చేసినటువంటి దాడి సక్సెస్ అయిందని చెప్పి కూడా ఇప్పటికే ఒకవైపు అమెరికాకు సంబంధించినటువంటి డిఫెన్స్ సెక్రటరీ కూడా స్పష్టం చేశారు. సో ఏదైతే ఇరాన్ పైన యుద్ధం చేయడానికి తాము సిద్ధంగా లేము, యుద్ధాన్ని ఆహ్వానించడం లేదు, కానీ ఏదైతే ఇరాన్ తయారు చేసినటువంటి ఈ అణు ఆయుధాలకు సంబంధించినటువంటి దాన్నే వ్యతిరేకించాము, అందుకోసమే వాటిపైన దాడి చేశామనే విషయాన్ని కూడా స్పష్టం చేశారు. సో కానీ ఇరాన్ మాత్రం ఖచ్చితంగా మేము దీనికి ప్రతి దాడి చేస్తాము, తీర్చుకుంటాము అని చెప్పి కూడా వాళ్ళు స్పష్టం చేసినటువంటి పరిస్థితి ఉంది. కానీ మిగతా ప్రపంచ దేశాలన్నీ కూడా ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధాన్ని మొత్తం కూడా నిలువరించాల్సిన అవసరం ఉంది, శాంతి అవసరం ఉందని చెప్పి ఒకవైపు ఒత్తిడి చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇరాన్ ప్రధానితో ప్రత్యేకంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ కూడా మాట్లాడారు. శాంతి అనేది చర్చల ద్వారానే సాధ్యం, ఖచ్చితంగా అమెరికాతో చర్చలు జరపాల్సినటువంటి అవసరం ఉందనే విషయాన్ని కూడా స్పష్టం చేశారు. కానీ ఇరాన్ మాత్రం ఇప్పుడు జరిగినటువంటి ఈ దాడుల నేపథ్యంలో ఒకవైపు రష్యాతో ఏ విధంగానైతే రష్యా సహకారాన్ని తీసుకునేందుకు సిద్ధమవుతుంది. రేపు ప్రత్యేకంగా రష్యా ప్రధానితో ఇరాన్కి సంబంధించినటువంటి విదేశాంగ శాఖ మంత్రి కూడా భేటీ కాబోతున్నారు. ఈ నేపథ్యంలో ఇరాన్ సైతం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే దిశగా ఒకవైపు ప్రయత్నాలు చేస్తూనే ఉంది. మొత్తానికి ఆపరేషన్ మిడ్నైట్ హ్యామర్ మాత్రం ఇరాన్ పైన
ఒకవైపు అమెరికా భారీగా విరుచుకుపడ్డటువంటి పరిస్థితి కనిపించింది. అక్షయ. ఓకే రాజు.